హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కనిపించే పాము చూస్తున్నారు కదా. అంటే మేము రీసెంట్గా మా బ్రదర్ వాళ్ళ విలేజ్ అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇది ఈ విలేజ్లో ఇక్కడ చాలా ఇటువంటి పాములు అయితే చాలా కనిపిస్తూ ఉంటాయంట. ఎక్కువగా మా ఏరియాలో అయితే చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నీకు తెలియదే ఉంది, చెట్లు ఎక్కడ ఎక్కువగా ఉంటే ఆ ఏరియాలో ఈ పాములు అయితే ఉంటాయి. దీన్ని పసరపాము అని అంటారంట ఫ్రెండ్స్. దీని పేరైతే నాకు సరిగా అయితే ఇప్పటివరకు తెలియదు. నేను ఇప్పుడే రీసెంట్గా అయితే దీన్ని పేరు అనేది ఈ ఏరియాలో పసరపాము అంటారంట. మరి మీ ఏరియాలో ఏమంటారు అనేది మనకు ఒకవేళ కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. అసలు దీని పేరు ఫైనల్గా ఏంటో అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మా బ్రదర్ వాళ్ళ విలేజ్ వస్తే మా బ్రదర్ ఈ పాము కనిపించిందని చెప్పేసి మన ఏరియాలో తక్కువగా ఉన్నాయని చెప్పేసి నేను వీడియో తీయటం అయితే జరుగుతుంటే మా బ్రదర్ వచ్చి దాన్ని తోక పట్టుకొని దాన్ని పామును ఆడిష్టం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అది అలా తను తోకబట్టు అంటే పాము ఏదైనా సరే కొంచెం కరుస్తుంది అనే ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. అయినా పామే ఏదైనా, అది విషపాము అయినా విషం లేనిదైనా మనకి పాము అంటే కొంచెం భయంగానే ఉంటుంది. తనైతే వీళ్ళైతే ఈ ఊర్లో ఫిక్స్ అయ్యే ఫ్రెండ్స్, ఈ పాము అనేది ఏమీ చేయదు. ప్రజెంట్ అయితే ఒకవేళ కరిసినా సరే ఈ పాము అనేది కాటు వేస్తే ఏమీ అవ్వదని చెప్పేసి 100% అయితే ఈరోజు నేను తెలుసుకున్నా ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే ఎండింగ్లో ఇతన్ని పాము అయితే కరవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ పాము కరిచిన తర్వాత నేనైతే కంగారు పడ్డాను. తర్వాత డాక్టర్స్కి అట్లా ఈ ఏరియాలో ఉండే డాక్టర్స్కి అయితే కాల్ చేయడం జరిగింది. ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటారు కదా, ఈ పాము అయితే వాళ్ళు వద్దు ఏమీ కాదు అది కరవడం వల్ల ఏమీ కాదని చెప్పేసి అని ధైర్యంగా చెప్తున్నారు. నేనైతే చాలా కంగారు పడడం జరిగింది. అయితే రీసెంట్గా అయితే తను ఇంజక్షన్ కూడా చేయించుకోలేదు. పాము అయితే 2 సార్లు కలిసింది ఎండింగ్లో. తనకైతే ఏమైతే అవ్వలేదు ఫ్రెండ్స్. ఈ పాము కరవడం వల్ల హానికరం అనేది అయితే జరగదని నేనైతే తెలుసుకున్నాను. ఈ పామును చాలాసార్లు చూశాను. ఏదైనా సరే పాముకు విషం ఉంటుంది అని అనుకుంటారు అందరూ కూడా. నేను అట్లే అనుకున్నాను. రీసెంట్గా మా తమ్ముడిని అయితే 2 సార్లు అయితే కరిసింది ఎండింగ్లో. కరిసిన తర్వాత తను ఎటువంటి చికిత్స అనేది దానికి తీసుకోలేదు. తనకి ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు. ఈ పాము కరవటం వల్ల బ్లడ్ అయితే చాలా ఫాస్ట్గా వచ్చింది. ఈ పాము కరిస్తే 3 ఘాట్లు అయితే పడడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది బ్లడ్ అయితే తనకు చాలా ఫాస్ట్గా వచ్చిందని అయితే కంగారు పడ్డాను. ఏమీ కాదని నాకు ఈ ఒక విషయం అయితే అర్థమైంది.